ప్రాంతంలో అన్ని కుటుంబం నుంచి ఒక తల్లి రక్షించబడింది. కమ్యూనిస్టు భావజాలాలు కలిగినటువంటి స్త్రీ, అసలు దేవుడంటే పొరపాటున అంగీకరించని సహించినటువంటి కుటుంబం. ఆ తల్లి పేరు వేజండ్ల జానకమ్మ. దినాలు అట్లా సాగుతూ ఉంటే కమ్యూనిస్టు భావాలు కలిగిన ఆ తల్లి యేసును గూర్చిన వార్త వినటంతో క్రైస్తవురాలిగా మారిపోయింది. యేసే నిజదేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడని ఆ దినం నుంచి ఆ తల్లి ఆత్మల భారం కోసం ఏడుస్తూ ఉంది. ఆ తల్లి ఎవరయ్యంటే పరుచూరి బ్రదర్స్ అని అంటారు కదా, ఆ పరుచూరి బ్రదర్స్ ఆడపడుచు అన్నట్లుగా విన్నా. యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్న తర్వాత నా గ్రామం రక్షించబడాలయ్యా, పల్లె కోనలో నిన్ను అంగీకరించిన వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా ఉండకూడదయ్యా, గ్రామమంతా నీకు సాష్టాంగపడాలి, గ్రామమంతా నిన్ను ఆరాధించి ఆరాధికులుగా మారాలి, రోజు ఏడుస్తూ ఉండేదట. ఆ తల్లి ద్వారా చిన్నపాటి సంఘం ఏర్పడిందట. వాళ్ళ కోసం రోజు రోజు ఏడుస్తుంది. దేవా, కాసే కాపర్లను లేవనెత్తయ్యా. ఏడుస్తూ ఉంటే దేవుడు అన్నాడట, జానకమ్మ, నా ద్రాక్ష తోటను కాసే కావలి కత్తిగా నిన్ను నా పని కొరకు వాడుకోవాలనుకున్నా, నా పనికి ఉపయోగపడతావా? వస్తా ప్రభా. వెంటనే దేవుడు అన్నాడట, నా పనికి నేను నిన్ను వాడుకునే ముందు నిన్ను నల్లని దానిగా చేస్తా. నల్లని దానిగా చేయటం అంటే ఏంటి ప్రభా? ఒక భయంకరమైన శ్రమ నీ జీవితంలో అనుమతిస్తా. ఆ తర్వాత నిన్ను నా కావలి కత్తిగా, నా ద్రాక్ష తోటకు కావలి కత్తిగా చేసుకుంటా. ఆ తల్లిందట, దేవా, నీ ద్రాక్ష తోటకు కావలి కత్తిగా మారటానికి ఎంత శ్రమనైనా నేను అనుభవిస్తా. ఓ 10 రోజుల తర్వాత దేవుడిని అంగీకరించిన భర్త ఎవరో ఆ తాడి చెట్లకి తాడికాయలు కోస్తూ ఉంటే వాళ్ళని తరుందాం కొడదాం అన్నట్లుగా పరిగెత్తాడట. ఆ పరిగెత్తే పరంపరలో ఎదురురా తగిలింది, పడిపోయాడు. ఆ భర్త అక్కడికక్కడే చనిపోయాడు. ఆ కార్యక్రమం అంతా ముగించి ఆ గ్రామంలో స్వార్థికురాలుగా దేవుని పని ప్రారంభించిందట. ఆ గ్రామంలో సగం మట్టుకు యేసుక్రీస్తు తట్టు వాళ్ళు తిరిగారు. ఇది క్రైస్తవ్యం అంటే. లోకం అనొచ్చు భర్త చనిపోవటం శాపగ్రస్తం అని, పిల్లలకు పుట్టకపోవటం శాపగ్రస్తం అని. నేనంట క్రైస్తవ జీవితంలో డబ్బు లేకపోవటం కాదు శాపగ్రస్తం, భర్త చనిపోవటం కాదు శాపగ్రస్తం, పిల్లలు పుట్టకపోవటం కాదు శాపగ్రస్తం, పేదరికాన్ని అనుభవించడం కాదు శాపగ్రస్తం, ఆత్మీయత లేకపోవటానికి మించిన